న్యాయాధిపతులు 5వ అధ్యాయము. ఆ దినమున దెబోరాయు అబీనోయము కుమారుడైన బారాకును ఈ కీర్తన పాడిరి. ఇశ్రాయేలీయులలో యుద్ధశాలులు ధైర్యము కనుపరచిరి, ప్రజలు సంతోషముగా సిద్ధపడిరి. యెహోవాను స్తుతించుడి, రాజులారా వినుడి, అధిపతులారా ఆలకించుడి. యెహోవాకు గానము చేసెదను, ఇశ్రాయేలు దేవుడైన యెహోవాను కీర్తించెదను. యెహోవా, నీవు శేయీరు నుండి బయలుదేరినప్పుడు, ఎదోము పొలము నుండి బయలుదేరినప్పుడు భూమి వణకెను, ఆకాశము నీళ్లను కురిపించెను, మేఘములను వర్షించెను. యెహోవా సన్నిధిని కొండలలో నుండి ప్రవాహములు వచ్చెను. ఇశ్రాయేలు దేవుడైన యెహోవా సన్నిధిని సీనాయిలో నుండి ప్రవాహములు వచ్చెను. అనాతు కుమారుడైన షవ్వురు దినములలో, యాయేలు దినములలో రాజమార్గములు ఎడారులాయెను, ప్రయాణస్థులు చుట్టూ త్రోవలలోనే నడిచిరి. ఇశ్రాయేలీయుల అధిపతులు లేకపోయిరి. దెబోరా అను నేను రాకమునుపు, ఇశ్రాయేలులో నేను తల్లిగా నుండకమునుపు వారు లేకపోయిరి. ఇశ్రాయేలీయులు క్రొత్త దేవతలను కోరుకొనగా యుద్ధము ద్వారముల యొద్దకు వచ్చెను. ఇశ్రాయేలీయులలో 40,000 మందికి ఒక కేడమేగాని ఈటెయేగాని కనబడలేదు. జనులలో ఇశ్రాయేలీయుల అధిపతులు సంతోషముగా సిద్ధపడిరి. వారియందు నాకు ప్రేమ కలదు. యెహోవాను స్తుతించుడి. తెల్లగాడిదల నెక్కువారలారా, తివాసుల మీద కూర్చుండువారలారా, త్రోవలో నడుచువారలారా, ఈ సంగతి ప్రకటించుడి. విలుకాండ్ర ధ్వనికి దూరముగా నుండువారు, నీళ్లు చేదుకొను స్థలములలో నుండువారు యెహోవా నీతి క్రియలను ప్రకటించెదరు. ఇశ్రాయేలీయుల గ్రామములో ఆయన జరిగించు నీతి క్రియలను వారు ప్రకటించెదరు. వినుటకై యెహోవా జనులు ద్వారములలో కూడుదురు. దెబోరా, మేలుకొనుము, మేలుకొనుము. దెబోరా, మేలుకొనుము, మేలుకొనుము. బారాకు, కీర్తన పాడుము. అబీనోయము కుమారుడా, లెమ్ము, చెరపట్టిన వారిని చెరపట్టుము. ప్రజల వీరులలో శేషించిన వారును కూడివచ్చిరి. శూరులలో యెహోవా నాకు సహాయము చేయవచ్చెను. అమాలేకీయులలో కాపురమున్న ఎఫ్రాయిమీయులను, నీ తరువాత నీ జనులలో బెన్యామీనీయులను, మాకీరు నుండి న్యాయాధిపతులను, జబూలూనీయుల నుండి నాయకదండము వహించు వారును వచ్చిరి. ఇస్సాకారీయులైన అధిపతులు దెబోరాతో కలిసి వచ్చిరి. ఇస్సాకారీయులను బారాకును అతివేగమున లోయలోనికి చొరబడిరి. రూబేనీయుల కాలువల యొద్ద జనులకు గొప్ప హృదయాలోచనలు కలిగెను. మందల ఈలలను వినుటకు నీ దొడ్ల మధ్యను నీవేల నివసించితివి. రూబేనీయుల కాలువల యొద్ద జనులకు గొప్ప యోచనలు కలిగెను. గిలాదు యొర్దాను అద్దరిని నిలిచెను. దానీయులు ఓడల దగ్గర ఏల నిలిచిరి. ఆషరీయులు సముద్ర తీరమున తమ అఖాతముల యొద్ద ఏల నిలిచిరి. జబూలూనీయులు మరణభయము లేక ప్రాణము తృణీకరించుకొనిన జనము. నఫ్తాలీయులు భూమి మెట్టల మీద ప్రాణము తృణీకరించిరి. రాజులు వచ్చి యుద్ధము చేసిరి. మెగిద్దో కాలువల యొద్దనున్న తానాకులో కనాను రాజులు యుద్ధము చేసిరి. వెండి లాభము వారు తీసుకొనలేదు. నక్షత్రములు ఆకాశము నుండి యుద్ధము చేసెను. నక్షత్రములు తమ మార్గములలో నుండి సీసెరాతో యుద్ధము చేసెను. కీషోను వాగు వెంబడి, పురాతనపు వాగైన కీషోను వెంబడి వారు కొట్టుకొనిపోయిరి. నా ప్రాణమా, నీవు బలము పూని సాగుము. గుర్రుముల డెక్కలు సూరులను త్రొక్కెను. గుర్రుములు ఎగసి ఎగసి సూరులను త్రొక్కెను. యెహోవా దూత ఇట్లనెను, మేరోజును శపించుడి, దాని నివాసుల మీద మహాశాపము నిలుపుడి. యెహోవా సహాయమునకు వారు రాలేదు. బలిష్ఠులతో కూడి యెహోవా సహాయమునకు వారు రాలేదు. కయీనీయుడైన హెబెరు భార్య యాయేలు స్త్రీలలో దీవెన్నొందును. గుడారములలో నుండు స్త్రీలలో ఆమె దీవెన నొందును. అతడు దాహమడిగెను, ఆమె పాలు తెచ్చి ఇచ్చెను. సర్దారులకు తగిన పాత్రతో మీగడ తెచ్చి ఇచ్చెను. ఆమె మేకును చేత పట్టుకొనెను. పనివాని సుత్తెను కుడిచేత పట్టుకొని సీసెరాను కొట్టెను. వాని తలను ఆమె పగులగొట్టెను. ఆమె అతని తలను సుత్తెతో కొట్టగా అది పగిలెను. అతడు ఆమె కాళ్లయొద్ద కృంగిపడి పరుండెను. ఆమె కాళ్లయొద్ద కృంగిపడెను. అతడు ఎక్కడ కృంగెనో అక్కడనే పడిచచ్చెను. సీసెరా తల్లి కిటికీలో నుండి చూచెను. అల్లిక కిటికీలో నుండి చూచి కేకలు వేసెను, రాక అతని రథము తడవుచేయనేలా, అతని రథముల చక్రములు ఆలస్యము చేయనేలా. ఆమె యొద్దనున్న వివేకముగల రాజకుమార్తెలు ఇలాగుననే ఉత్తరమిచ్చిరి. ఆమె తనకు తాను మరల ఇట్లనుకొనుచుండెను, వారికి దొరకెను గదా, దోపుడు సొమ్ము పంచుకొనుచున్నారు గదా. యోధులందరూ తలాయొక స్త్రీని తీసుకొందురు. ఇద్దరేసి స్త్రీలు వారికి దొరుకుదురు. సీసెరాకు రంగువేయబడిన వస్త్రమొకటి దోపుడు సొమ్ముగా దొరకును. రంగువేయబడిన విచిత్ర వస్త్రమొకటి దోపుడుగా దొరకును. రెండువైపుల రంగువేయబడిన విచిత్రమైన వస్త్రము దోచుకొనిన వారి మెడలకు తగిన వస్త్రమొకటి దొరకును. యెహోవా నీ శత్రువులందరూ అలాగుననే నశించెదరు. ఆయనను ప్రేమించువారు బలముతో ఉదయించు సూర్యునివలె నుందురు అని పాడిరి. తరువాత దేశము 40 సంవత్సరములు నిమ్మళముగా నుండెను.